నీ పంచ ప్రాణం మీ వైఫ్ కంటే ఎక్కువ, నీ లైఫ్ కంటే ఎక్కువ నీకు ఇష్టమైంది ఏదైనా ఉంది అంటే అది నేను చెప్పనా నువ్వు చెప్పేస్తావా? చెప్పు. నాకు తెలిసి రవితేజ గారికి మించి నీ లైఫ్లో ఏమీ లేదనిపిస్తుంది. ఎందుకురా అంత ఇష్టం నీకు రవితేజ గారు అంటే? వ్యసనం. ఆయనను చూస్తే చాలు, ఆయనలాగా బిహేవ్ చేస్తే చాలు అనుకుండే నా ఈ జీవితానికి ఆయనని చూడడం, ఆయనని మాట్లాడడం, ఆయన 2-3 సార్లు కలవడం, ఆయన ఏదో ఫ్రెండ్తో మాట్లాడక ఎరా కాశ్మీర్కి వెళ్ళి అమ్మాయిలతో రొమాన్సులు చేస్తున్నావు అని, నువ్వెప్పుడు చూసావన్నా అన్న. చూసానా, ఇది చాలాదా నా బతుక్కి? అసలు నేను ఊహించుకున్న నా దేవుడే నా గురించి మాట్లాడినప్పుడు ఇది కదా నా సక్సెస్. అంత పిచ్చి ఏంటి నాకు అర్థం కాదు. తెలీదక్క, అంటే సింధూరం టైం నుంచి నేను ఆ సినిమా ఎప్పుడైతే చూశానో అప్పటి నుంచి నా మైండ్లో రన్ అయిన ఒకే ఒక్క హీరో రవితేజ గారు. అక్క చాలా మంది అడిగే క్వశ్చన్ ఒకటే, సినిమా ఎప్పుడు సినిమా ఎప్పుడు సినిమా ఎప్పుడు. నేను మాస్ జాతర షూటింగ్ అప్పుడు కూడా నేను ఆయన పిలిచినప్పుడు వెళ్ళి కూర్చొని మాట్లాడినప్పుడు కూడా, అమర్ నీకు ఏది కరెక్టో ఏది కాదో నాకు తెలుసు అన్నారు. ఇంకంతకన్నా ఏం కావాలి, నాకు వద్దు అన్న. నేను ఇప్పుడు కూడా వచ్చింది మిమ్మల్ని చూడ్డానికి అన్నా చాలన్నా నాకు అని శ్రీలీల గారి పక్కనే మాట్లాడినాను. నీ పేరు నేను ఎప్పుడు చూస్తానని ఎదురు చూస్తున్నాను రా నా లిస్ట్లో అంటే, అన్న నువ్వు ఎప్పుడైనా నువ్వు ఎప్పుడు పిలుస్తానో నాకు మ్యాటర్ కాదు, ఇంకో 10 సంవత్సరాలు అవని ఏముంది, కానీ అవకాశం వస్తే అది నీకు ఉపయోగపడేలాగా ఉండాలి అన్నారు. ఇంతకన్నా నేను ఎక్స్పెక్ట్ చేయదలుచుకోలేదు ఏది.